అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను వారి అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరెస్ను జరహ్ను కనెను, పెరెస్ యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయసోనును కనెను, నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయు రాజైన దావీదును కనెను. ఊరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబామును యెరోబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆశ యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతాను కనెను, యోతాను ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనస్సెను కనెను, మనస్సే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోను కొనుక్కోబడిన కాలంలో యోషియా యెకోన్యాను కనెను. యూదులు బబులోను కొనుక్కోబడిన తర్వాత యెకోన్యా షయల్తీయులను జెరుబ్బయలును కనెను, జెరుబ్బయలు అబీహూదును కనెను, అబీహూదు ఎలియాకీమును కనెను, ఎలియాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు హకీమును కనెను, హకీము ఎలిహూదును కనెను, ఎలిహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు యోసేపు భార్య అయిన మరియను భర్తను కనెను. ఇట్లు 14 తరములు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన తర్వాత 14 తరములు, యూదులు బబులోను కొనుక్కోబడిన తర్వాత 14 తరములు, మొత్తం 42 తరాలు. యేసుక్రీస్తు జన్మం ఎట్లనగా ఆయన తల్లి అని మరి యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను రహస్యంగా విడనాడు ఉద్దేశించి ఆలోచించుకుంటుండగా ప్రభుదూత స్వప్నమందు అతని యొద్దకు వచ్చి, దావీదు కుమారుడని యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటానికి భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిను. ఆమె ఒక కుమారుని కన్యను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును. ఇదిగో ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇంతటికి వాక్యం.